నమస్తే. జూబ్లీస్ ఉప ఎన్నికల కోసం ప్రతి పార్టీ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా అక్కడ ఖచ్చితంగా మా పార్టీ జెండానే ఇక్కడ ఎగరవేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించి ప్రచారాలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. అలాగే ఇప్పటికే దానికి సంబంధించి సర్వే ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రజల దగ్గరికి ఎటువంటి మేనిఫెస్టో చెప్పాలి అని చెప్పేసి కూడా పూర్తిగా ప్రతి పార్టీలో సంసిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఆ చనిపోయిన రోజు తెల్లవారి నుంచి అక్కడ ఉన్నటువంటి మీడియా కావచ్చు, ఉన్నటువంటి ఇతర పార్టీ వర్గాలు కూడా పార్టీ నాకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రజల్లో తిరగడం, లేకపోతే పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో అంటే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు పార్టీ టికెట్ వస్తుందని చెప్పేసి ఇతర కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇటువంటి క్యాడర్ ని కలిసే ప్రయత్నాలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి జూబ్లీస్ లో ఒక ఇన్ఛార్జ్ పెట్టాలి అని చెప్పేసి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అయితే ఇప్పటికైతే తిష్ట వేసి కూర్చుంది అక్కడ. ఎందుకు అంటే ప్రభుత్వం మనది కాబట్టి, రాష్ట్రంలో రాష్ట్ర అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ సీట్ కాంగ్రెసే తీసుకోవాలి అని చెప్పేసి దానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, ఆ సీటు మనమే గెలవాలి అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కూడా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అక్కడ ఏదైతే సెగ్మెంట్లలో డివిజన్ సెగ్మెంట్లలో కొందరు ఇన్ఛార్జ్లను కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే జూబ్లీస్ లో 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ లో ఒకటి రెహమత్ నగర్, ఒకటి జూబ్లీస్, ఒకటి షేక్పేట్, అలాగే బోరబండ, దీనికి సంబంధించి యూసఫ్ కూడా, వెంకటరమణ, ఇలా 6 సెగ్మెంట్లలో ఒక్కొక్కటి చొప్పున అంటే ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు, కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలను మళ్లించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మనం చేసిన పనులు, మనం ఎన్ని సంక్షేమ పథకాలు చేసాం, ఎన్ని అమలయ్యాయి, ఎన్ని ప్రజలకు చేరువలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటి, మనం చేస్తున్నటువంటి మన తప్పిదాలు ఉన్నాయా, మంచి ఏ విధంగా చేయాలని చెప్పేసి జూబ్లీస్ లో ఖచ్చితంగా ప్రతి డివిజన్ కి ఒక ఎమ్మెల్యే పెట్టి, ఒక ఇన్ఛార్జ్ గా పెట్టి ఖచ్చితంగా మన పార్టీ అక్కడ జెండా ఎగరవేసేలా ఖచ్చితంగా దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జూబ్లీస్కి వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే విధంగా ఖచ్చితంగా అందరూ ఆ పెద్ద ఎత్తున అక్కడ వర్క్ చేయాలి. అక్కడ జూబ్లీస్ చుట్టూ తిరుగుతూ ప్రతి సంబంధించిన కాలనీని టచ్ చేస్తూ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రతి గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గురించి వివరించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా డివిజన్ కు ఒక ఎమ్మెల్యేను, అలాగే ఎక్కడైతే జూబ్లీస్ మొత్తంలో 360 పోలింగ్ బూత్లు ఉంటాయి. పోలింగ్ బూత్ లో ఒక్కొక్క 4 బూత్లకు ఒక కార్పొరేటర్ ని, 4 బూత్లకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ని పెట్టి ఆ 4 బూత్ల్లో కార్పొరేషన్ చైర్మన్ ఇన్ఛార్జ్ గా తీసుకొని ఖచ్చితంగా అక్కడ ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడేం చేసిన పూర్తి విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచనలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉన్నందున రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడుకుని అసలు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మనం ఏమేం చేయాలి, ఎలా కష్టపడాలి, ఏ కార్పొరేటర్ స్థాయిలో ఇక్కడ ఇటు యూసఫ్ గూడలో కావచ్చు, బోరబండలో కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, అలాగే జూబ్లీస్ కావచ్చు, దీనికి సంబంధించి 6 సెగ్మెంట్లలో ఏ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ అవుతుంది, ఏ సెగ్మెంట్ అంటే ఎన్ని ఓట్స్ ఉన్నాయి, ఈ ఓట్స్లలో ఎన్ని మనకు పడతాయి, మళ్ళీ దానికి మళ్ళీ మనం పెంచాలి, ఓటింగ్ శాతాన్ని పెంచాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి కూడా పూర్తి ఆ విషయాలైతే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇన్ఛార్జ్లు పెట్టే ప్రక్రియ మొదలైపోయింది. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లో కూడా ఇప్పటికైతే వెంగళరావు నగర్ ఇప్పటికైతే జూబ్లీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు వారి వైఫ్ కే ఇవ్వాలి అని చెప్పేసి తన క్యాడర్ కావచ్చు, తన ఏవైతే మాగంటి గోపీనాథ్ తో ఉన్నటువంటి అనుచరులు, కార్యకర్తలంతా కూడా తన భార్యకి వేయాలి. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినందుకు కుటుంబ సభ్యులకి ఇస్తేనే మళ్ళీ ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళ వైఫ్ కి ఇవ్వకుండా వేరే వారు ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా జూబ్లీస్ లో వ్యతిరేకంగా మేము మళ్ళీ పోటీ చేపించి, ఇండిపెండెంట్ గా పోటీ చేపించారా సరే వాళ్ళ భార్యనే గెలిపిస్తామని చెప్పేసి కూడా ఖరాఖండిగా కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా అక్కడ మాగంటి గోపీనాథ్ వాళ్ళ అన్నం కూడా పెట్టే అవకాశం ఉందన్నది కూడా తెలుస్తున్నా, లేకపోతే వాళ్ళ భార్యకి ఇస్తారని చెప్పేసి, లేకపోతే కవిత ఎమ్మెల్సీ కవితనే దిగుతుంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఇంకా ఎవరికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు. అలాగే బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి అయితే ఎప్పటి నుంచో దీనికి సంబంధించి పనిచేస్తూ వస్తున్నాడు. హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి కాబట్టి ఇంతకుముందు ఒకసారి పోటీ చేసి ఓడిపోయాడు. అక్కడ మరి బీజేపీ కూడా కొంచెం పెద్ద ఎత్తున ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి బీసీల విషయానికి వస్తే బీసీ రిజర్వేషన్స్ లో
కొంచెం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ కి. అలాగే బీఆర్ఎస్ కూడా చాలా రోజుల నుంచి బీసీల కోసం కూడా పోరాటం చేస్తూ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. బీజేపీకే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదైతే 9వ షెడ్యూల్లో మేము కలపలేమో, అసలు అది అసాధ్యం బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇది కూడా జూబ్లీహిల్స్ స్థాయిలో మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే జూబ్లీహిల్స్ లో ప్రతి పార్టీ వాళ్ళ యొక్క వ్యూహాలు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి అతనే అక్కడ ఏ ఎమ్మెల్యేని ఏ ఎమ్మెల్యే ఏ డివిజన్ లో పెట్టాలి, అసలు ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ బూత్లకి ఏ చైర్మన్ ని నియమించాలి, ఏ కార్పొరేటర్ ని, ఏ కార్పొరేషన్ చైర్మన్ ని ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో నియమించాలి అని చెప్పేసి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నాం అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అయితే చర్చ నడుస్తా ఉంది. అసలు దీనికి సంబంధించి బీహార్ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ముందస్తుగా బీహార్ ఎలక్షన్స్ తో పాటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కూడా ఉండబోతా ఉన్నాయని చెప్పేసి, అది కూడా అక్టోబర్ చివరి వారంలో లేకపోతే సెప్టెంబర్ లో ఉండబోతా ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మరి చూడాలి నిజంగా అక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది. అటు మేనిఫెస్టోల విషయంలో కావచ్చు, హామీల విషయంలో కావచ్చు, ప్రజల్లో ఇస్తానటువంటి సబ్సిడీలు, అలాగే గ్యాస్ సంబంధించిన కావచ్చు, ఇప్పుడు రైతుల విషయంలో కూడా రుణమాఫీ కొంతమందికి అయిందని చెప్పేసి, అలాగే ఎరువుల కొరత ఉంది అని చెప్పేసి, ఇట్లా చాలా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి జూబ్లీహిల్స్ అనేది హైదరాబాద్ లో మెయిన్ ఏరియా కాబట్టి అక్కడ అసలు ఎవరు పోటీ చేయబోతున్నారు, పార్టీలు ఎవరికి నమ్మి టికెట్స్ ఇవ్వబోతోంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. చూడాలి అసలు నిజంగా జూబ్లీహిల్స్ లో ఏం జరగబోతుంది, ఏ పార్టీ అక్కడ తిష్ట వేయబోతుంది అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.